తనదైన కామెడీ టైమింగ్‌తో, డైలాగ్ డెలివరీతో, మిమిక్రీతో ప్రేక్షకులందరినీ కడుపుబ్బా నవ్వించే జబర్దస్త్ కమెడియన్స్ అంటే అందరికీ ఇష్టమనే చెప్పాలి. అలా జబర్దస్త్ షో ద్వారా ఓ కమెడియన్‌గా మనకందరికీ బాగా గుర్తుండిపోయి, చూడగానే ఇతడి కామెడీకి పగలబడి నవ్వవలసిందే అనిపించేలా ఓ మంచి కమెడియన్‌గా గుర్తింపు సంపాదించుకున్న వ్యక్తే ఇమాన్యుయల్. అలాంటి జబర్దస్త్ కమెడియన్‌గా గుర్తింపు సంపాదించుకున్న ఇమాన్యుయల్ ఇప్పుడు తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు' సీజన్ 9లోకి అడుగుపెట్టి తనదైన ఆట తీరుతో, ముఖ్యంగా తనకున్న టాలెంట్ ప్రతి ఒక్కరిని కడుపుబ్బా నవ్వించే ఆ ఎంటర్‌టైనింగ్ కామెడీ టైమింగ్‌తో హౌస్‌లోని వాళ్ళందరితో కలిసిపోతూ, కలివిడిగా ఉంటూ, ఓ పక్క టాస్కుల్లో పోటాపోటీగా ఇస్తూ, మరో పక్క ఎలిమినేషన్స్‌లో తన వంతుగా ఆడుతూ, ఇంకో పక్క హౌస్‌లోని హౌస్‌మేట్స్ ఎవరైనా కాస్తంత ముభావంగా ఉన్నా, హౌస్‌లోని హౌస్‌మేట్స్ హ్యాపీగా కనిపించకపోయినా తనలోని కామెడీ టైమింగ్‌ని బయటికి తీసుకొచ్చి ఓ కమెడియన్‌గా అందరి మొహాల్లో నవ్వును పంచుతూ ఇప్పుడు అత్యధిక ప్రేక్షక అభిమానాన్ని సొంతం చేసుకుంటూ రియాలిటీ షోలో దూసుకెళ్తున్నాడు. ఇలాంటి నేపథ్యంలోనే ఇమాన్యుయల్‌కి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు ఆసక్తికరంగా నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చాయి. మరి ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటిదే. మన జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఓ కమెడియన్‌గా మనకందరికీ బాగా గుర్తుండిపోయిన ఇమాన్యుయల్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో, ముఖ్యంగా అతడి జీవితంలో ఏర్పడ్డ ఇబ్బందులు, అతడి జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు ఏంటో, అతడి తల్లిదండ్రుల గురించి మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయాలు. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే అసలు ఎవరి ఇమాన్యుయల్? ఎక్కడి నుంచి వచ్చాడు? అన్న వివరాలు గనుక గమనించినట్లయితే, ఇమాన్యుయల్ గుంటూరులో ఓ పేద కుటుంబంలో పుట్టి పెరిగాడు. ఇతడి తండ్రి పేరు అమరయ్య, తల్లి పేరు ఆదమ్మ. ఇతడికి ఒక అన్నయ్యున్నాడు. ఇక అందరి మాదిరిగానే పల్లెటూరులోని ఓ ప్రభుత్వ స్కూల్లో చదువుకోవడం, ఆ తర్వాత గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ వరకు చదువుకున్న ఇమాన్యుయల్‌కి చిన్నప్పటి నుంచి నటుడినవ్వాలన్న కోరిక. అందులోనూ సహజంగానే అతడిలో ఉన్న కామెడీ టైమింగ్, అందులోనూ ఎన్నో సినిమాలు చూస్తూ పెరగడంతో సినిమాల్లో ఇతర కమెడియన్స్ చెప్పే డైలాగ్స్‌ని ఉన్నది ఉన్నట్టుగా కాపీ కొడుతూ, మిమిక్రీ చేస్తూ అతడు చెప్పే డైలాగ్స్‌కి చుట్టుపక్కన ఉన్న అతడి స్నేహితులందరూ పగలబడి నవ్వుతూ ఉండేవాళ్ళట. అలా ఇమాన్యుయల్‌లోని టాలెంట్‌ని అతడి ఫ్రెండ్స్ గుర్తించడం మాత్రమే కాదు, ఎన్నో సందర్భాల్లో "నువ్వు ఒక కమెడియన్‌గా చాలా బాగుంటావు. నీలో ఆ కామెడీ టైమింగ్ ఉంది. ఎందుకు సినిమాల్లో ప్రయత్నించకూడదు?" అని ఎంతోమంది ఎన్నో సార్లు అతన్ని ప్రోత్సహించడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలోనే తాను కూడా ఎలాగైనా సినిమాల్లోకి అడుగుపెట్టి ఓ నటుడినవ్వాలని గట్టిగా అనుకున్నాడు. కాకపోతే కుటుంబ పరిస్థితులు చూస్తే పేద కుటుంబం. ఇక తాను డిగ్రీ వరకు చదువుకొని కుటుంబానికి ఆర్థికంగా సహాయపడాలే తప్ప తాను భారం కాకూడదు అని అనుకున్నాడట ఇమాన్యుయల్. అలాంటి సమయంలోనే కేవలం తన అన్నతోనే తాను ఇలా సినిమాల్లో ప్రయత్నించడానికి వెడుతున్నాను అని చెప్పి, ఇంట్లో తల్లిదండ్రులకి ఉద్యోగం చేయడానికి హైదరాబాద్ వెళ్తున్నాను అని చెప్పి, జేబులో ఓ ₹500 పెట్టుకొని హైదరాబాద్‌కి రావడం జరిగింది. ఇక తన టాలెంట్‌ని నమ్ముకొని ఎవరైనా ఒక్క అవకాశం ఇవ్వకపోతారా అని ప్రతిరోజు అన్నపూర్ణ స్టూడియోస్ ఇలా నేను నటుడిని అవ్వాలనుకుంటున్నాను అంటే అతన్ని చూసిన ప్రతి ఒక్కరూ, "నీ మొహాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నువ్వు నటుడిని అవుతావా?" అంటూ అందరూ ఏడిపిచ్చేవాళ్ళట. అలా ఎన్నో అవమానాల మధ్య, చీత్కారాల మధ్య ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమయంలోనే అతడికి మొట్టమొదటిసారిగా 'పటాస్' షోలో కనిపించే అవకాశం రావడం జరిగింది. ఇక ఆ సమయంలో ఇమాన్యుయల్ దగ్గర పెద్దగా డబ్బులు కూడా లేవు. కానీ వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు అనుకున్నాడు. అలాంటి సమయంలోనే తన అన్న, "నేను పనిచేసి డబ్బులు పంపిస్తాను. నువ్వు మాత్రం ఈ అవకాశాన్ని వదులుకోవద్దు" అని తన అన్న సపోర్ట్ చేయడంతోనే అలా 'పటాస్' షోకి రావడం. 'పటాస్' షోలోని తన టాలెంట్‌తో, కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బా నవ్విస్తూ అందరినీ ఆకట్టుకున్న నేపథ్యంలోనే అతడికి మంచి గుర్తింపు, అనుకోని విధంగా అతడికి 'జబర్దస్త్' కామెడీ షోలో పాల్గొనే అవకాశం రావడం జరిగింది. ఇక 'జబర్దస్త్' షోలో కమెడియన్‌గా ప్రారంభమైన అతడి కెరియర్ మొదటి రోజు నుండి తనదైన స్క్రిప్ట్స్‌ను, డైలాగ్ డెలివరీతోనూ తానే సొంతంగా డైలాగ్స్, స్క్రిప్ట్స్ రాసుకుంటూ ఓ స్టార్ కమెడియన్‌గా ఎదిగిన వైనం. అలా కమెడియన్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఇమాన్యుయల్. అయితే తన జీవితంలో ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, అవమానాలు, ఆటుపోట్లు పడ్డానని, కాకపోతే వీటన్నిటిని ఎదుర్కొంటూ ఈరోజు ఇలా నిలబడగలిగాను అంటే దానికి గల కారణం తన అన్నే అంటూ తన అన్నని గుర్తు చేసుకుంటూ కన్నీరు మున్నీరు అయ్యాడు. తన అన్న కేవలం అన్న మాత్రమే కాదని, తనకి అన్న, తండ్రి, బెస్ట్ ఫ్రెండ్ అన్నీ తన అన్నయ్యేనని, అలాంటి తన అన్న తన జీవితాన్ని త్యాగం చేస్తేనే ఈరోజు ఇలా వచ్చి మీ అందరి ముందు నుంచొని మీకందరికీ ఆనందాన్ని, వినోదాన్ని పంచగలుగుతున్నాను అంటూ తన అన్న కోసం కన్నీరు మున్నీరు అయినవైన. పైగా హౌస్‌లో కూడా కంటెస్టెంట్స్‌తో ఎంతో కలివిడిగా ఉంటూ అందరితోనూ తన కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బా నవ్వించే ఇమాన్యుయల్‌లోని ఎమోషనల్ కూడా అందరికీ చూపించడం జరిగింది. తాను కేవలం ఒక కమెడియన్‌గా అందరిని నవ్వించడం మాత్రమే కాదని, తనకి కూడా ఫీలింగ్స్ ఉన్నాయని, తన జీవితంలో ఏర్పడ్డ కష్టాల గురించి తన తోటి కంటెస్టెంట్స్‌తో చెప్తూ కన్నీరు మున్నీరు అయినవైన.
అదండి అసలు సంగతి. అలా మొత్తానికి తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు' సీజన్ 9లో ఓ కమెడియన్‌గా అడుగుపెట్టిన ఇమాన్యుయల్ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు. కాకపోతే హౌస్‌లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండి నేటి వరకు తనదైన ఆటతోటో, డైలాగ్ డెలివరీతో, కామెడీ టైమింగ్‌తో, టాస్కులతోనూ ఎన్నో రకాలుగా తాను ఆడుతూ, గెలుస్తూ ఇక ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంటూ దూసుకెళ్ళిపోతూ ఉన్నాడు. ఇలాంటి నేపథ్యంలోనే ఇమాన్యుయల్‌కి సంబంధించిన ఈ విషయం నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.